హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఒక బౌల్లో దేవుడి దగ్గర అలాగే ఒక్కొక్కళ్ళు ఈశాన్య మూల నీళ్లు పెట్టుకుంటారు కదండి నిండుగా. అలా ఎందుకు పెట్టుకుంటారో చూద్దాం. నేనైతే ఈ బౌల్లో ప్రతిరోజు దేవుడి దగ్గర ఈశాన్య మూల అంటే ఈ ప్లేస్లో నీళ్ళు అయితే పెట్టుకుంటానండి. ఇలా నీళ్లు పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఎప్పుడు నిండుగా, ఇప్పుడు ఈ బౌల్లో నీళ్ళు ఉంటాయి కదండి, అలాగే మన ఇంట్లో కూడా ఏది లోటు లేకుండా నిండుగా ఉంటాయని నమ్మకం అండి. మీకు ఎవరికైనా ఇలాగా నీళ్లు పెట్టుకోవడం తెలియకపోతే ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఇలాంటి ఏదైనా బౌల్ తెచ్చుకుని లేదంటే ఒక గ్లాస్ తెచ్చుకుని దాంట్లో నీళ్లు పోసుకుని పెట్టుకోండి. నేను ఇప్పుడైతే ఎలా పెట్టుకున్నానో ఒకసారి చూద్దామండి. నేనైతే ఫస్ట్ ఇది వాల్యూ మార్ట్, ఇక్కడ హైదరాబాద్లో వాల్యూ మార్ట్ అని ఉంటుందండి, అక్కడైతే తీసుకున్నాను. ఇది 100 రూపీస్ అండి. నేను చిన్నగా కావాలి, భలే క్యూట్గా ఉందని చిన్నది తీసుకున్నానండి. ఒక్కొక్కరు పెద్దది కూడా తీసుకుంటారు. అలా కూడా ఇలాంటి బౌల్స్ని తీసుకోవచ్చండి. ఫస్ట్ ఈ బౌల్ని ప్రతిరోజు చింతపండు, ఉప్పు లేదా అదే మీరు ఏవైతే దేవుడి సామాను తోముకుంటారో బాగా కలర్ వస్తాయి దేవుడి సామాను, అది ఎట్టి ఈ బౌల్ని అయితే ఫస్ట్ నేను తోముకుంటానండి. అలా తోముకున్న తర్వాత గంధం రాసి 5 బొట్లు అయితే పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకుని దేవుడి దగ్గరికి తెచ్చుకుని ఈశాన్య మూల ఇదైతే నేను ఒక చెక్క కింద ఏర్పాటు చేసుకున్నానండి. ఆ చెక్కకు కూడా నేను పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుంటానండి. అమావాస్య ఉంటుంది కదండి, అప్పుడు నేను ఇలా పసుపు రాసుకుని బొట్లు పెట్టేసుకుంటాను. ఇంకా 1 మంత్కి ఒకసారి అలాగే దాన్ని అంతమంట్లు కదపకుండా ఇలా పెట్టుకున్న ప్లేస్లో తెచ్చి ఆ బౌల్లో అయితే పెడతానండి. ఇప్పుడు ఎలా పెడతానో ఒకసారి చూద్దామండి. ఈ బౌల్ని రైట్ హ్యాండ్తో ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకున్న తరువాత దీనిలో గ్లాస్ అదే దీన్ని నిండుగా ఎంత నిండు అయితే ఉంటుందో అన్ని నీళ్ళు అయితే పోసుకుంటానండి. నిండుగా ఎలుతు మట్టి ఉంచకూడదండి, నిండుగా వాటర్ అయితే పోసుకుంటాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత అదే ఇక్కడ హైదరాబాద్లో అంటే అంత ఫ్లవర్స్ రెగ్యులర్గా డైలీ దొరకవండి, కష్టం. అదే మన పల్లెటూరులో అయితే ఎటు వెళ్ళినా సరే ఏయో ఒక చెట్లు అలాంటివి ఏవేవి ఉంటాయి కాబట్టి ఏయో ఫ్లవర్స్ ఉంటూనే ఉంటాయి. నాకు ఇక్కడ హైదరాబాద్లో దొరకడం అనేది కష్టమండి. అందుకే నేను అక్షంతలు, పువ్వులు లేకపోతే కొన్ని అక్షంతలు, కొంచెం కుంకుమ, అలాగే కొంచెం పసుపు అండి. ఇలా నేనైతే ప్రతిరోజు లక్ష్మీదేవిని పెట్టుకుంటానండి. ఓం లక్ష్మీదేవి నమః, ఓం లక్ష్మీదేవి నమః, ఓం లక్ష్మీదేవి నమః అనుకుని ప్రతిరోజు నేనైతే ఇలా నిండుగా నీళ్ళు అనేవి పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి. అలాగే ఫ్లవర్స్ ఉన్న వాళ్ళు దీన్ని నిండుగా ఫ్లవర్స్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. కానీ ఇక్కడ కష్టం కదండి, రెగ్యులర్గా దొరకాలంటే ఇక్కడ మన హైదరాబాద్లో దొరకవండి. ఇలా ముందుగానే నేను ఈ చెక్క పెట్టుకున్నప్పుడు అంటే కిందే అష్టదళ పద్మం అంటే 8 రేఖలతో ఉన్న పద్మాన్ని వేసుకుని పెట్టుకుంటానండి ఫస్టే. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలాగ గంధం ఇవన్నీ బొట్లు పెట్టుకుని ప్రతిరోజు పెట్టుకోవడం వల్ల మనకి అంటే మన సంసారంలో ఏ లోటు లేకుండా నిండుగా ఉంటుంది. ఇలా పెట్టుకుని లక్ష్మీదేవిని ప్రతిరోజు చేయండి. మీకు కానీ ఇలా ఏమీ తెలియకపోతే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో డివోషనల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.